నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ గులెన్ బ్యారీ సిండ్రోమ్, జీబీఎస్. అందరికీ మన మహారాష్ట్రలో, మన నార్త్ ఇండియాలో ఈ రోజుల్లో ట్రెండింగ్ అవుతున్న డిసీజ్ గులెన్ బ్యారీ సిండ్రోమ్. చాలామందికి వస్తూ ఉంది. అసలు గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏముంటాయి? దీంట్లో ఏమవుతుంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటంటే, ఇది ఒక కలెక్టివ్ డిసార్డర్. సో మెనీ డిసీజెస్ కలిసి ఒక గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ లాగా అవుతుందన్నమాట. సో దీంట్లో ఏమవుద్ది అంటే అసెండింగ్ పెరాలసిస్, అంటే పేషెంట్కి కింది నుంచి మన కాలు గోర్ల నుంచి తల వరకు పెరాలసిస్ అవుతూ ఉంటుంది. ముందు కాళ్ళు, తర్వాత థైస్, తర్వాత మన నడుము, అబ్డమిన్ మజిల్స్, తర్వాత రెస్పిరేటరీ మజిల్స్, ఆ తర్వాత ఫేషియల్ మజిల్స్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాయి. అలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అతనికి పెరాలసిస్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. సో పెరాలసిస్ అయిపోయి అతను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, అతని బ్రీతింగ్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పేషెంట్ చాలా బ్యాడ్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్. సో అసలు ఈ గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్లో అసలు ఎలా వస్తుంది, ఏమవుతుంది అంటే, కామన్గా గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ రావడానికి కొన్ని వైరసెస్, కొన్ని బ్యాక్టీరియాస్ కారణం అన్నమాట. సో ఏంటి ఆ బ్యాక్టీరియాస్ అంటే కంఫైలోబ్యాక్టర్ జెజిని అని ఉంటుంది. సో కాంపైలోబ్యాక్టర్ జెజిని అంటే ఇట్స్ ఎ బ్యాక్టీరియా. అది కామన్గా ఏంటంటే మనకు బయట కలుషితమైన వాటర్ తాగినప్పుడు, బయట ఫ్రెంచ్ లైక్ చైనీస్ ఫుడ్స్ ఎక్కువ తింటారు కదా మనకు. చైనీస్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, లేకుంటే మంచూరియాస్, నూడిల్స్, ఇట్లాంటివి ఎక్కువ తినే వాళ్ళకి కాంపైలోబ్యాక్టర్ జెజిని వస్తుంది అనమాట. సో కాంపైలోబ్యాక్టర్ జెజిని వస్తుంది. లేకుంటే ఇంకా బయట కేఎఫ్సీలో చికెను, లేకుంటే ఇంకా బయట దొరికే చికెను, పానీపూరి ఇట్లాంటివి ఎక్కువ తినే వాళ్ళలో వైరసెస్ వస్తూ ఉంటాయి. సైటోమెగాలో వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. ఇవి వచ్చినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ ఒకవేళ సపోజ్ ఒక పర్సన్ బయట వెళ్ళి ఏదో ఒక చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాడు. తిన్న తర్వాత అతనికి ఏమైందంటే వితిన్ 24 అవర్స్లో అతనికి డయేరియా, మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సరే, మోషన్స్ వామిటింగ్స్ అయిపోయినాయని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాడు, తగ్గిపోతుంది. మోషన్స్ వామిటింగ్స్ అయిపోయిన తర్వాత 2 to 4 వీక్స్, కొన్ని రోజులైతే 1 మంత్ పట్టుద్ది కొంతమందికి. 1 మంత్ తర్వాత అతనికి చిన్నగా కాళ్ళు నొప్పి రావడము, కాళ్ళలో తిమ్మిరి రావడము, కాళ్ళు వీక్నెస్ అయిపోవడము, నడవలేకపోవడము, నడుస్తుంటే కాళ్ళలో నొప్పి రావడము, లేదంటే కళ్ళు తిరిగి పడిపోవడం, గిడ్డినెస్ రావడము, పడిపోవడము, బీపీ లెవెల్స్ తక్కువ ఉండడము, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినాయి అన్నప్పుడు మనం కంపల్సరీగా జాగ్రత్త పడాలి, డాక్టర్ దగ్గరికి కలవాల్సి ఉంటుంది. సో ఇది దాని కోర్స్. ఇట్లాంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు దానికి ఒక టైం ఉంటుంది. ఒక 2 to 4 వీక్స్ తర్వాతనే మనకు పెరాలసిస్ స్టేజ్కి వెళ్తాం అన్నట్టు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఏదో వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, ఏదో నార్మల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అందువల్ల అది డిసీజ్ ప్రోగ్రెషన్ అయిపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనము ఇప్పుడు గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ నీకు వచ్చింది, రాలేదు అని నీకు ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది? సో ఎప్పుడైతే ఆ పేషెంట్కి కాళ్ళలో వీక్నెస్ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ టింగ్లింగ్ నమ్నెస్ అంటారు అనమాట. ఎప్పుడైతే పేషెంట్కి కాళ్ళలో టింగ్లింగ్ నమ్నెస్, పారాస్థీసియాస్ అంటారు అనమాట, సూదులతో గుచ్చినట్టు అవ్వడము కాళ్ళలో, లేకుంటే మోకాళ్ళలో నొప్పి రావడము, కాళ్ళు పిక్కలు పట్టేయడము, ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే దానికంటే బిఫోర్ 1 మంత్ బిఫోర్ నువ్వేమైనా బయట తిన్నావా, నీకేమైనా మోషన్స్ అయినాయా, వామిటింగ్స్ అయినాయా అనేది హిస్టరీ ఉండాలి. అలా హిస్టరీ ఉన్నప్పుడు మనం డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 1 మంత్ బ్యాక్ ఏదో సర్జరీ చేయించుకుంటారు, ఒక 1 మంత్ బ్యాక్ ఏదో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించుకుంటారు, లేదంటే ఒక 1 మంత్ బ్యాక్ వాళ్ళకి ఏదో ఒక చిన్న ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, క్యాన్లా పెట్టుకోవడం, ఇట్లానే జరుగుతుంది. అట్లాంటి అయినప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాళ్ళకి గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకు ఆ డిసీజ్ అనేది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా చేస్తుంది అంటే, ఎలా స్ప్రెడ్ అవుద్ది అంటే, దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. సో బయట ఫుడ్స్ తిన్నప్పుడు, ఇట్లాంటివి చేసినప్పుడు మనకి మెయిన్గా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నీకు డిసీజ్ వచ్చింది అని నీకు ఎలా తెలుసుకోవాలి? డిసీజ్ వచ్చిందని తెలుసుకోవాలంటే ముందు మీకు ఇట్లాంటి సిమ్టమ్స్, పారాస్థీషియాస్, కాళ్ళు నొప్పులు, నడవలేకపోవడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి, ప్రిలిమినరీ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో అవసరమైన టెస్ట్ చేసేసి దాన్ని చూడాల్సి ఉంటుంది. అది కాకుండా మనకేంటంటే చాలా ఎక్కువ ప్రోగ్రెషన్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది. అసలు వాళ్ళు బ్రీతింగే తీసుకోలేరు, వాళ్ళకి సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతూ ఉంటాయి.
అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి నడుము వాళ్ళు అసలు లేవలేరు, నడవలేరు. అట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సీఎస్ఎఫ్ అనాలిసిస్ చేయాల్సి ఉంటది. లేకుంటే కొన్ని కొన్ని సార్లు బోన్ మ్యారో నుంచి చేయాల్సి ఉంటది. లేదంటే కొన్ని కొన్ని సార్లు స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్ గానీ, లేకుంటే సిటీ స్కాన్ గానీ చేయాల్సి ఉంటది. ఇలా చేసి దానికి డెఫినిటివ్ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే దాన్ని ట్రీట్మెంట్ కోసం చేయాల్సి ఉంటది. ఇప్పుడు గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళలో ఓన్లీ 1/3 ఆఫ్ ద పేషెంట్స్‌కి మాత్రమే ఐసీయూ రిక్వైర్మెంట్ ఉంటది. మిగిలిన 2/3 పేషెంట్స్‌కి తగ్గిపోతది. ఇంత ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు. ఓన్లీ 1/3 ఆఫ్ పేషెంట్స్‌కి మాత్రమే ఐసీయూలో పెట్టేంత సివియర్‌గా వస్తా ఉంటది. ఐసీయూలో పెట్టేంత సివియర్‌గా వచ్చిన పేషెంట్‌లలో గూడా ఓన్లీ 10-20% ఆఫ్ పేషెంట్స్ మాత్రమే చనిపోయే ఛాన్స్ ఉంటది. మిగిలిన వాళ్ళు గూడా రికవరీ అయిపోతారు. సో, ఏముంటది వీళ్ళకసలు ట్రీట్మెంట్ అంటే, ట్రీట్మెంట్‌లో వీళ్ళకేందంటే రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్‌మెంట్ అయితాయి. సో, ఎప్పుడైతే మనకు రెస్పిరేటరీ మజిల్స్ డయాఫ్రామ్ వాల్ ఇన్వాల్వ్‌మెంట్ అయితది. సో, వాళ్ళేం చేస్తారంటే ఎఫెక్టివ్‌గా బ్రీతింగ్ వాళ్ళు తీసుకోలేరు. అందువల్ల మనం బయట నుంచి సప్లిమెంట్స్ ఆక్సిజన్ సప్లై చేయడము, ఆక్సిజన్ ఇవ్వడము, లేదు ఇంకా వాళ్ళకి అసలు లంగ్ మజిల్స్ అన్నీ రావట్లేదు, చెయ్యట్లేదు అన్నప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ ఎయడం కూడా జరుగుతది. అండ్ కాళ్ళు అసలు చెయ్యలేరు కాబట్టి వాళ్ళు కంప్లీట్ బెడ్ రిడెన్‌గానే ఉండిపోతారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ సప్లిమెంట్ చేసుకోవడము, లేదంటే వీళ్ళకి మెయిన్‌గా ఏందంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాల్సి ఉంటది. బాడీలో ఇమ్యూనిటీని మనం బిల్డప్ చేయడానికి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాల్సి ఉంటది. కొన్నిసార్లు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటది. కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి ఉంటది. ఇలాంటి క్యుములేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ రికవరీ అనేది ఉంటది. సో, ఒక పర్సన్ రికవరీ అయిపోయినాడు అనుకుంటే, ఆ పర్సన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడతది. కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువ అయినప్పుడు, వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్‌కొచ్చేసరికి 3 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, కొంతమందికి 1 ఇయర్ కూడా పట్టొచ్చు. కానీ కంపల్సరీగా వాళ్ళు ఒకసారి గనుక హాస్పిటల్ నుంచి బయటికొచ్చారు అనుకుంటే, వాళ్ళు కంపల్సరీ మళ్ళీ నార్మల్ అయిపోయి, వాళ్ళ నార్మల్ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేయొచ్చనమాట. ఇది గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్. దీనిలలో ఏమేమి టైప్స్ ఉంటాయంటే, ఈ గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్‌లో ఒక 4, 5 టైప్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ గూడా అక్యూట్ అనమాట. ఏఐడీపీ, ఏఎంఏఎన్, ఏఎంఎస్ఏఎన్, అమ్సాన్, మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్, ఇట్లా సో మెనీ టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ ఎందుకంటే ఇందులో ఒక్కొక్క టైప్‌ని బట్టి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటదనమాట. సో, అందువల్ల మనం పేషెంట్ రాగానే ముందు అసలు ఏం డయాగ్నోస్ ఏంటి, కొంతమందికి పారాస్థీషియాస్ అంటే టింగ్లింగ్ నమ్‌నెస్‌తో పాటు స్కిన్ టచ్ సెన్సేషన్ కూడా పోతది కాళ్ళలో, చేతుల్లో. అప్పుడు వాళ్ళకేందంటే సెన్సరీ లాస్ అయిపోతది. అదొక వేరియంట్ ఆఫ్ గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్. సో, మనమేందంటే అది ఏ వేరియంట్ ఏంటో చూసుకొని కరెక్ట్‌గా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ కంపల్సరీగా రికవర్ అయిపోతా ఉంటారు. కంపల్సరీగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు మాత్రం ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటది. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బయట పొల్యూటెడ్ వాటర్ తీసుకోకుండా ఉండడము, బయటికెళ్ళినప్పుడు ఆహ్, మాస్క్ పెట్టుకోవడము, లేకుంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటే గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ నుంచి మీరందరూ తప్పించుకోవచ్చు. థాంక్ యూ.